హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజైతే మనం 13థ్ మాక్ టెస్ట్ అనేది చూడబోతున్నాము. సో, ఆల్రెడీ చెప్పాను కదా! మీకు హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ అయిపోయాయి. ఎవరైనా ఇంకా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకొని లేకున్నా ఉంటే డౌన్‌లోడ్ చేసుకోండి. దాని ప్రింట్ తీసుకొని ఉండండి. ఓకేనా? ఇప్పుడైతే మనము 13థ్ మాక్ టెస్ట్‌ని చూద్దాము. మనము మొత్తం 15 మాక్ టెస్ట్‌లు చూద్దాం అనుకున్నాం కదా! 15 మాక్ టెస్ట్‌లలో ఈరోజు మనం 13థ్ మాక్ టెస్ట్ అనేది చూడబోతున్నాం. ఇంకా 2 మాక్ టెస్ట్స్ అనేవి రిమైనింగ్ ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ నుంచి 13థ్ మాక్ టెస్ట్ వరకు ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి. సో, ఈ 15 మాక్ టెస్ట్‌లకి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి అక్కడ ఈ 15 మాక్ టెస్ట్‌లు పెట్టాను. ప్లేలిస్ట్ నేమ్ వచ్చేసి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. సో, ఎవరైనా అన్నీ ఒకసారి చూడాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్‌కి వెళ్లి చూడొచ్చు. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా క్వెషన్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ క్వెషన్: ఇన్ విచ్ ఇయర్ వాస్ ద తెలంగాణ రాష్ట్ర సమితి founded by K. Chandrasekhar Rao at జలదృశ్యం ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లోని జలదృశ్యంలో కేసీఆర్ చేత తెలంగాణ రాష్ట్ర సమితి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్స్: 2000, 2001, 2004, 2009. సో, ఎప్పుడు అంటే 2001 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే టీఆర్ఎస్ పార్టీని కె. చంద్రశేఖర్ రావు గారు జలదృశ్యంలో, హైదరాబాద్లోని జలదృశ్యంలో స్థాపించడం జరిగిందనమాట. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూద్దాం. Who founded the Telangana Sadhana Samiti in 2001 before later merging it into TRS? 2001లో తెలంగాణ సాధన సమితిని స్థాపించి తర్వాతి కాలంలో టీఆర్ఎస్లో విలీనం చేసిన ప్రముఖ నాయకుడు ఎవరు? ఆప్షన్స్: ఏ. నరేంద్ర, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, మర్రి చెన్నారెడ్డి. సో, ఎవరు అంటే ఆలే నరేంద్ర ఆర్ టైగర్ నరేంద్ర. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. థర్డ్ క్వెషన్: ఇన్ 1969 విచ్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ ది ఫేమస్ 8-point ఫార్ములా టు రిజాల్వ్ ది గ్రీవియన్సెస్ ఆఫ్ తెలంగాణ పీపుల్? 1969లో తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికై చారిత్రక 8 సూత్రాల పథకం 8-point ఫార్ములా ప్రకటించిన భారత ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్: జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్. సో, 8-point ఫార్ములాని ఎవరు, ఏ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఇందిరాగాంధీ. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ fourth question: the historic Vanta Varpu cooking on roads and highways protest was widely organized across Telangana during which year? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రహదారులు, జాతీయ రహదారులపై చేపట్టిన చారిత్రక వంట వార్పు నిరసన కార్యక్రమం ఏ సంవత్సరంలో విస్తృతంగా జరిగింది? ఆప్షన్స్: 2001, 2006, 2011, 2014. సో, ఇది ఎప్పుడు జరిగిందంటే, ఏ సంవత్సరంలో జరిగిందంటే వంట వార్పు అనే ప్రోగ్రాము మనకి 2011లో జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూద్దాం. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885? 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మాజీ సివిల్ సర్వెంట్ ఎవరు? ఓకే, ఆప్షన్స్ వచ్చేసి అలన్ ఒటామన్ హ్యూమ్, లార్డ్ కర్జన్, బాల్ గంగాధర్ తిలక్, గోపాల్ కృష్ణ గోఖలే. సో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సిని స్థాపించినటువంటి వారు ఎవరు అంటే ఏవో హ్యూమ్ అన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సిక్స్త్ క్వెషన్: ఇన్ విచ్ ఇయర్ డిడ్ మహాత్మా గాంధీ స్టార్ట్ ది హిస్టారిక్ దండి మార్చ్ సాల్ట్ సత్యాగ్రహ? మహాత్మా గాంధీ చారిత్రక దండి యాత్ర ఉప్పు సత్యాగ్రహను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్స్: 1919, 1920, 1930, 1942.
సో, మహాత్మా గాంధీ గారు దండి మార్చ్‌ని 1930లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ దండి మార్చ్‌నే సాల్ట్ సత్యాగ్రహ అని కూడా అంటారు. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్. హూ వాస్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ హూ ఫౌండెడ్ ది స్లేవ్ డైనాసిటీ? ఢిల్లీ సుల్తానేట్ పాలనను ప్రారంభించి బానిస రాజవంశాన్ని స్థాపించిన ముస్లిం పాలకుడు ఎవరు? ఆప్షన్స్: కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుమిష్, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ. సో, ఇందులో ఎవరు అనేసి అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో, ఫస్ట్ ముస్లిం రూలర్ హూ ఫౌండెడ్ ది స్లేవ్ డైనాసిటీ అనేసి అంటే కుతుబుద్దీన్ ఐబక్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఎయిత్ క్వెషన్. హూ గేవ్ ది immortal patriotic slogan Swaraj is my birthright and I shall have it? సో, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను అనే ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చిన జాతీయ నాయకుడు ఎవరు? ఆప్షన్స్: భగత్ సింగ్, బాల్ గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్. సో, ఎవరు చెప్పారు అంటే బాల్ గంగాధర్ తిలక్. సో, ఇలా స్లోగన్స్ ఇచ్చేసి ఆ స్లోగన్స్ ఎవరు చెప్పారనేసి కూడా అడగటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అనే స్లోగన్ ఎవరు ఇవ్వడం జరిగింది అంటే బాల్ గంగాధర్ తిలక్ గారు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నైన్త్ క్వెషన్. హూ ఫౌండెడ్ ది అసఫ్జాహీ డైనాసిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ 1724 AD? 1724లో హైదరాబాద్లో అసఫ్జాహీ రాజవంశాన్ని స్థాపించిన పాలకుడు ఎవరు? ఆప్షన్స్: మీర్ కమరుద్దీన్ ఖాన్, నాజిర్ జంగ్, సలాబత్ జంగ్, సికిందర్ జా. సో, ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్ ఆర్ అసఫ్జా 1 1724లో ఈ నిజాం డైనాసిటీని స్థాపించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 10th question. The famous tribal martyr Komaram Bhim fought against the Nizam's rule, giving the historic slogan. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన యోధుడు కొమరం భీం ఇచ్చిన చారిత్రక నినాదం ఏది? ఆప్షన్స్: జై తెలంగాణ, జల్ జంగల్ జమీన్, డూ ఆర్ డై, ఇంక్లాబ్ జిందాబాద్. సో, ఏది అంటే జల్ జంగల్ జమీన్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. కొమరం భీం గారు మనకి ఏ స్లోగన్ ఇచ్చారు అనేసి అంటే జల్ జంగల్ జమీన్ అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ 11th క్వెషన్ చూసుకున్నట్లయితే హూ వాజ్ ద ఫేమస్ పోయెట్ అండ్ రెవల్యూషనరీ ఆఫ్ ది తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్? హూ రోట్ ది సాంగ్ బండెనక బండి కట్టి? తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బండెనక బండి కట్టి అనే ప్రసిద్ధ ప్రజా విప్లవ గీతాన్ని రచించిన ప్రజాకవి ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్యులు, కాళోజీ నారాయణరావు, సుద్దల హనుమంతు. సో, బండెనక బండి కట్టి అనే సాంగ్ని ఎవరు రచించారు అంటే బండి యాదగిరి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ 12th క్వెషన్. The historic Kotilingala, an ancient capital and famous archaeological site of the Satavahanas, is located in which district of Telangana? శాతవాహనుల ప్రాచీన రాజధాని మరియు ప్రసిద్ధ పురావస్తు ప్రదేశమైన కోటిలింగాల తెలంగాణలోనే ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్: జగిత్యాల డిస్ట్రిక్ట్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్. సో, ఎక్కడ ఉంది అంటే జగిత్యాల డిస్ట్రిక్ట్లో. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ 13th క్వెషన్. విచ్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ది వరల్డ్? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆప్షన్స్: K2 గాడ్విన్ ఆస్టిన్, మౌంట్ ఎవరెస్ట్, కంచన్జంగా, మకాలు. సో, ఏది అంటే ఇట్స్ వెల్ నోన్ ఆన్సర్ మౌంట్ ఎవరెస్ట్. 14th question. The imaginary line divides India almost equally two halves.
భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజించే అక్షాంశ రేఖ ఏది? ఆప్షన్స్: ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ప్రైమ్ మెరిడియన్. సో మనకి ఇందులో మన ఇండియాని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసేది ఏదో తెలిసిండేదే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 15th question. The famous Sundarbans mangrove delta is formed by the confluence of which rivers? ప్రసిద్ధ సుందరబన్స్ మడ అడవుల డెల్టా ఏ నదుల సంగమం వద్ద ఏర్పడింది? ఆప్షన్స్: గంగా అండ్ బ్రహ్మపుత్ర, గోదావరి అండ్ కృష్ణ, నర్మదా అండ్ తపి, మహానది అండ్ గోదావరి. సో ఏ రివర్స్ యొక్క డెల్టా అంటే సుందరబన్స్ అనేది ఆప్షన్ ఏ అన్నమాట. గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ యొక్క డెల్టాయే ఈ సుందరబన్స్ డెల్టా. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్. నెక్స్ట్ 16th question. The Sriram Sagar Dam SRSP is built across which river in Nizamabad district? నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆర్ పోచంపాడు ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్స్: కృష్ణ, గోదావరి, తుంగభద్ర, ప్రాణహిత. సో నిజామాబాద్ దగ్గర అంటున్నారు కాబట్టి గోదావరి రివర్ మీద కట్టడం జరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది. ఓకేనా? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th question. Which district in Telangana has the largest total geographical area? తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలలో భౌగోళిక వైశాల్యంలో అత్యంత పెద్ద జిల్లా ఏది? ఆప్షన్స్: భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం. సో ఏది అంటే భద్రాద్రి కొత్తగూడెం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫేమస్ 18th question వచ్చేసి ద ఫేమస్ కవ్వల్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణలోని ప్రసిద్ధ కవ్వల్ పులుల అభయారణ్యం ఏ జిల్లాలోని విస్తరించి ఉంది? ఆప్షన్స్: మంచిర్యాల్, వరంగల్, మెదక్, సిద్దిపేట. సో ఎక్కడుంది అంటే మంచిర్యాల్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19th question. Who was the first president of independent India? స్వాతంత్ర భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్స్: డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జాకీర్ హుసేన్, వివి గిరి. సో ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20th question. What is the total number of fundamental rights originally guaranteed by the Constitution of India? సో భారత రాజ్యాంగం ప్రారంభంలో పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది? సో ప్రస్తుతం ప్రెజెంట్ అయితే 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయనేసి మనకి తెలిసిన విషయమే. అది కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే మనకి తయారు చేయడం జరిగిందో 1950లో అప్పుడు ఎన్ని ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ అనేసి అడుగుతున్నారు. సో ఎన్ని ఉన్నాయంటే 7 ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్స్ని నుంచి తీసేసి లీగల్ దాంట్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. అక్కడికి నెక్స్ట్ 21st క్వశ్చన్. సో అర్థమైంది కదా 20 క్వశ్చన్స్కి నేను చెప్పడం మర్చిపోయాను. మీరు క్వశ్చన్ని చూసేసి ఆన్సర్స్ని కమెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఫస్ట్ మాక్ టెస్ట్ నుంచి 13th మాక్ టెస్ట్ వరకు ఒకటి కూడా మిస్ చేయకుండా అన్ని ఫాలో అవుతున్న వాళ్ళు కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21st question. Where is the headquarters of RBI, Reserve Bank of India, located? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై. సో ఎక్కడుంది అంటే ముంబైలో ఉన్నాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22nd question. Which pigment is responsible for the green color in the plant leaves? మొక్కల ఆకుల ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణమైన వర్ణద్రవ్యం పిగ్మెంట్ ఏది? ఆప్షన్స్: హిమోగ్లోబిన్,
క్లోరోఫిల్, మెలనిన్, కెరోటిన్. సో ఏది అంటే క్లోరోఫిల్. క్లోరోఫిల్ ద్వారా ప్లాంట్స్‌కి ఆ గ్రీన్ కలర్ అనేది రావడం జరుగుతుందనమాట. ఓకేనా? నెక్స్ట్ 23rd క్వెషన్. Which hormone produced by the pancreas regulates blood sugar levels in the human body? మానవ శరీరంలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే క్రోమం ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది? ఆప్షన్స్ ఇన్సులిన్, థైరాక్సిన్, అడ్రినలైన్, ఈస్ట్రోజెన్. సో ఏది అంటే ఇన్సులిన్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 24th క్వెషన్. వాట్ ఈస్ కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్? సో ఇది తెలిసిండేదే, H2O. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25th క్వెషన్. విచ్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లెమన్స్, ఆరెంజెస్ అండ్ అదర్ సిట్రస్ ఫ్రూట్స్? సో మనకి ఇక్కడ క్వెషన్లోనే ఇచ్చారు. సిట్రస్ ఫ్రూట్స్ అనగానే అందులో ఏముంటుంది, ఏ యాసిడ్ ఉంటుంది అంటే సిట్రిక్ యాసిడ్ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. విటమిన్ సి అనేది ఉంటుంది. నెక్స్ట్ 26th క్వెషన్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వాక్యూమ్? శూన్యంలో కాంతి వేగం సుమారుగా ఎంత? ఆప్షన్స్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, 332 మీటర్ పర్ సెకండ్, 1500 మీటర్ పర్ సెకండ్, 3 × 10⁵ మీటర్ పర్ సెకండ్. సో స్పీడ్ ఆఫ్ లైట్, వాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్స్ అనమాట. నెక్స్ట్ 27th క్వెషన్. సో వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్? ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ ప్రామాణిక ప్రమాణం ఏమిటి? సో ఆప్షన్ సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్, కెలోరీ. సో ఏంటి అంటే SI యూనిట్ వచ్చేసి కెల్విన్ అన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ 28th క్వెషన్. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే ఇన్ ది హ్యూమన్ బాడీ లీడ్స్ టు? మానవ శరీరంలో విటమిన్ కే లోపం వల్ల క్రింది వాటిలో ఏ సమస్య ఏర్పడుతుంది? ఆప్షన్స్ డిలేడ్ బ్లడ్ క్లాటింగ్, నైట్ బ్లైండ్నెస్, రికెట్స్, స్కర్వీ. సో ఏది అంటే డిలేడ్ బ్లడ్ క్లాటింగ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 29th క్వెషన్. విచ్ విటమిన్ ఈజ్ కెమికల్లీ known as tocopherol and acts as a powerful antioxidant? టోకోఫెరాల్ అనేసి మనం దేన్ని అంటాము? విటమిన్ ఈని టోకోఫెరాల్ అనేసి అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో టోకోఫెరాల్ అంటే ఇట్స్ అ విటమిన్ ఈ. 30th క్వెషన్. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B3 లీడ్స్ టు విచ్ డిసీజ్ క్యారెక్టరైజ్డ్ బై డర్మటైటిస్, డయేరియా అండ్ డిమెన్షియా? విటమిన్ B3 లోపం వల్ల చర్మం వ్యాధులు, విరోచనాలు కలిగించే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్ పెలాగ్రా, బెరిబెరీ, అనీమియా, గాయిట్రీ. సో ఏది అంటే పెలెగ్రా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఇంకా. సో 30 జీకే క్వెషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఆ 30 జీకే క్వెషన్స్కి గాను మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారో మీరే చూసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం కరెంట్ అఫైర్స్ని చూద్దాం. 31st క్వెషన్. హూ ఈజ్ సర్వింగ్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026? 2026 నాటికి భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఆప్షన్స్ సంజయ్ మల్హోత్రా, శక్తికాంత దాస్, ఉర్జిత్ పటేల్, రఘురామ్ రాజన్. సో ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 32nd క్వెషన్. హూ ఈజ్ సర్వింగ్ యాజ్ ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఇన్ 2026? 2026లో భారత సైన్యాధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఆప్షన్స్ జనరల్ మనోజ్ పాండే, జనరల్ ఉపేంద్ర ద్వివేది, లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్, జనరల్ అనిల్ చౌహాన్. సో ఎవరు అంటే ధీరజ్ సేత్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్
33rd question, who is serving as the Attorney General for India in 2026? 2026లో భారతదేశ అటార్నీ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆప్షన్స్ ఆర్ వెంకటరమణి, కేకే వేణుగోపాల్, ముకుల్ రోహ్టగి, తుషార్ మెహతా. సో ఎవరు అంటే ఆర్ వెంకటరమణి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 34th question, who is serving as the Chief of Naval Staff of the Indian Navy in 2026? 2026లో భారత నౌకాదళ చీఫ్గా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఆప్షన్స్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, అడ్మిరల్ కృష్ణస్వామినాథన్, అడ్మిరల్ సునీల్ లన్బా. సో ఎవరు అంటే అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ ప్రెసెంట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ 35th క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ సర్వింగ్ యాజ్ ది చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ 2026? 2026లో భారత వాయుసేన చీఫ్గా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఆప్షన్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భౌదురియా, ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా. సో ఎవరు అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 36th question, what is the date on which World Health Day celebrated across the world every year? ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్ మార్చ్ 24th, ఏప్రిల్ 7th, మే 1st, జూన్ 21st. సో ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుందంటే ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డేని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 37th క్వశ్చన్ చూద్దాం. On which date is Earth Day celebrated globally to promote environmental protection? పర్యావరణ సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ డే ఏ తేదీన జరుపుకుంటారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ మార్చ్ 22nd, ఏప్రిల్ 22nd, మే 5th, జూన్ 5th. సో ఎప్పుడు చేసుకుంటారు అంటే ఏప్రిల్ 22nd. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వరల్డ్ హెల్త్ డే వచ్చేసి ఏప్రిల్ 7th జరుపుకుంటాము. ఎర్త్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఏప్రిల్ 22nd. నెక్స్ట్ 38th క్వశ్చన్, ఆన్ విచ్ డేట్ ఈస్ నేషనల్ పంచాయతీరాజ్ డే సెలబ్రేటెడ్ అక్రాస్ ఇండియా? భారతదేశంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏప్రిల్ 24th, అక్టోబర్ 2nd, నవంబర్ 26th, జనవరి 26th. సో ఎప్పుడు జరుపుకుంటారు నేషనల్ పంచాయతీ డే? ఏప్రిల్ 24th. సో ఇక్కడే చూడండి 3 క్వశ్చన్లు. ఈ 3 క్వశ్చన్లలో మనకి వరల్డ్ హెల్త్ డే వచ్చేసి ఏప్రిల్ 7th, ఎర్త్ డే వచ్చేసి ఏప్రిల్ 22nd, నేషనల్ పంచాయతీరాజ్ డే వచ్చేసి ఏప్రిల్ 24th. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 39th క్వశ్చన్, ఆన్ విచ్ డేట్ ఈస్ వరల్డ్ వాటర్ డే సెలబ్రేటెడ్ గ్లోబల్లీ? ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నీటి దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్స్ ఫిబ్రవరి 2nd, మార్చ్ 22nd, ఏప్రిల్ 18th, మే 22nd. సో వరల్డ్ వాటర్ డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే మార్చ్ 22nd జరుపుకుంటాము. నెక్స్ట్ 40th క్వశ్చన్, ఆన్ విచ్ డేట్ ఈస్ నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా కొమెమరేటింగ్ హాకీ విజర్డ్ మేజర్ ధ్యాన్ చంద్? హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్ ఆగస్ట్ 15th, ఆగస్ట్ 29th, సెప్టెంబర్ 5th, అక్టోబర్ 8th. సో ఎప్పుడు చేసుకుంటామంటే ఆగస్ట్ 29th అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, నేషనల్ స్పోర్ట్స్ డే 29th కూడా మీకు ఎగ్జామ్ ఉంది కదా. సో 29th మీరు ఎగ్జామ్ రాసే రోజు నేషనల్ స్పోర్ట్స్ డే అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 41st క్వశ్చన్,
Who is serving as the Deputy Chief Minister and Finance Minister of Telangana in 2026? 2026లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఆప్షన్స్ మల్లు బట్టి విక్రమార్క, టి హరీష్ రావు, కేటి రామారావు, డి శ్రీధర్ బాబు. సో ఎవరు అంటే మల్లు బట్టి విక్రమార్క, ప్రెసెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 42nd question. Who is serving as the Minister of Information Technology, Electronics and Communications and Industries in Government of Telangana? తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఆప్షన్స్ డి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఎవరు అంటే డి శ్రీధర్ బాబు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో డి శ్రీధర్ బాబు ప్రెసెంట్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు తెలంగాణకి. నెక్స్ట్ 43rd question. What is the subsidized price of LPG cooking gas cylinders provided to eligible white card holders under the Mahalakshmi scheme in Telangana? తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన రేషన్ కార్డు హోల్డర్లు ఎల్పిజి వంట గ్యాస్ సిలిండర్ను ఎంత సబ్సిడీ ధరకు అందిస్తున్నారు? ఆప్షన్స్ 400, 500, 600, 750. సో క్వశ్చన్ ఏమడుగుతున్నారు? ఎల్పిజి కుకింగ్ గ్యాస్ సిలిండర్స్ సబ్సిడైజ్డ్ వైట్ కార్డ్ హోల్డర్స్కి ఎంత ఇస్తున్నారు మహాలక్ష్మి స్కీమ్ కింద అనేసి అడుగుతున్నారు. సో ఎంత అంటే ఆప్షన్ బి 500 రూపీస్ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూద్దాం. సో 44th question. Under the Rajiv Arogya Shri Health Care Scheme, what is the enhanced financial health coverage limit provided per family per year in Telangana? తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి కుటుంబానికి వార్షిక ఆరోగ్య బీమా పరిమితిని ఎంత మొత్తానికి పెంచారు? ఆప్షన్స్ వచ్చేసి 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs. ఎంత అంటే 10 lakhs. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 45th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ లాంచ్డ్ బై ది తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ది రిజర్వనేషన్, క్లీనింగ్ అండ్ ఎకలాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది రివర్ ఫ్లోయింగ్ త్రూ హైదరాబాద్? హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే నది పునరుజ్జీవనం మరియు సుందరీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్స్ మూసీ రివర్ ఫ్రంట్ రిజర్వనేషన్ ప్రాజెక్ట్, గోదావరి క్లీన్ మిషన్, మంజీరా వాటర్వే, కృష్ణా బేసిన్ రిస్టోరేషన్. సో ఏది అంటే మూసీ రివర్ ఫ్రంట్ రిజర్వనేషన్ ప్రాజెక్ట్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో 45 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో 13th మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ 13th మాక్ టెస్ట్లో మీకు 45 మార్క్స్ గాను ఎన్నొచ్చాయో కమెంట్ చేయండి. దాంతోపాటు మీరు ఈ 13th మాక్ టెస్ట్లలో ఏదైనా మిస్ అయి ఉంటే అన్నీ ఒకటే చోట పెట్టాను ప్లేలిస్ట్లో, అక్కడికి వెళ్ళి చూస్తే మీరు మిస్ అయినట్టు కూడా చూడొచ్చు. రివిజన్ చేసుకోవాలంటే కూడా రివైజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఓన్లీ 4 to 5 days మాత్రమే ఉంది కాబట్టి మీరు అన్నీ చదివినేటివన్నీ రివైజ్ చేసుకోండి. ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండండి. మీరు టెన్షన్ పడితే ఎక్కువగా మర్చిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టెన్షన్ ఏం తీసుకోకుండా ఇలా మాక్ టెస్ట్లు ఇచ్చుకుంటూ మీరు చదివిన దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దాంతోపాటు మీరు ఈ వీడియోకి కనుక హైప్ ఇస్తే ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీకు ఫ్యూచర్లో కూడా తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ గురించి మనము ఇలానే వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.